మన స్టేట్ గవర్నమెంట్ దగ్గర మెడికల్ కాలేజెస్ కట్టడానికి డబ్బులు లేవు, కానీ అమరావతిలో ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడానికి, అది కూడా 1800 కోట్లు ఖర్చు పెట్టి ఒక విగ్రహం పెట్టడానికి మాత్రం డబ్బులున్నాయి. 3500 టన్నుల కాన్సెన్తో ఒక విగ్రహం పెట్టడానికి 1800 కోట్లు ప్రజాధనం వాడతారా? ఏపీలో ఉన్న కూటమి గవర్నమెంట్ అమరావతి పరిధిలోని నీరుకొండ గ్రామంలోని కొండపై నీరుకొండ రిజర్వాయర్ సమీపంలో 3500 టన్నుల కంచుతో సినీ యాక్టర్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి గవర్నమెంట్ పెట్టిన పేరేంటో తెలుసా? తెలుగు వైభవం, తెలుగు తేజం. ఈ రోజు మీరు ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతారు, రేపు జగన్ గారు గెలిస్తే వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పెడతా అంటారు. జనాలకు కావాల్సింది రాజకీయ నాయకుల విగ్రహాలు కాదండి, మంచి పాలన, మంచి రోడ్లు, మంచి చదువు. ఒకవేళ మీకు అంత ప్రేమ ఉంటే పార్టీ తరపున వచ్చే ఫండ్స్ తో విగ్రహాలు పెట్టుకోండి, అంతేకాని జనాలు కట్టే ట్యాక్స్ డబ్బులతో కాదు. నిజంగానే ఈ విగ్రహం అంత డబ్బులతో కడితే మీకు లాస్ట్ రోలింగ్ లో ఉన్న వైసీపీ పార్టీకి తేడా ఏముండదు. ఆయన సంక్షేమ పథకాల మీటింగ్స్ కి డబ్బులు ఖర్చు పెట్టారు, మీరు విగ్రహాలు పెట్టడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారంతే. మరి 1800 కోట్లతో ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడం అవసరమా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.